సర్కార్ భూములు కబ్జాలు పెట్టిర్రు. ప్రభుత్వ భూముల్ని కబ్జాలు పెట్టిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వందల ఎకరాలు మాయం, సర్కార్ భూములల్లా అక్రమ కట్టడాలు అని బొచ్చెడు వార్తలు వస్తాయి పేపర్లల్లా. అట్లా ఎన్ని వార్తలు వచ్చినా ఎవ్వలకి షవ్వు మీద పేను వారినట్టు కూడా ఉండదు. కానీ అదేందోనబ్బా, పేదోళ్ళు గింతంత గుడిసేసుకుర్రు అని ఏర్కవడే ఆల్చం బుల్డోజర్లు దింపుతారు అధికారులు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అదే అయ్యింది. ఇప్పుడు వెలుగుమట్ల చీకటైంది. బడిపోరలు చదువులకు పోయేది లేదు, పెద్దోళ్ళు పనులకు పోయేది లేదు. సర్కారీ జాగాల్లో ఇల్లు కట్టుకుని బుల్డోజర్లతో వచ్చి ఇండ్లన్నీ కూలగొడితే ఆగం ఆగం చందనం ఇప్పుడాడ అన్ని కూలిండ్లు కుప్పకూలిన దిబ్బెలు రోడ్డున పడ్డారు పాపం ఇండియన్ల సంది ఆడున్న పబ్లిక్ అంతా. ఏం తక్కువ 400 కుటుంబాలు 2000 మందికి మీదనే పబ్లిక్ అంబేద్కర్ భవనాలు ఉంటే మందలు ఇచ్చేందుకు ప్రతిపక్ష పోలంతా తొవ్వలు పడుతున్నారు ఖమ్మంకు. అవు ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్ సార్తో వెలుగుమట్లకు పోయిండు బాధితులతో మాట్లాడేందుకు. సారును చూడంగానే అక్కడ ఉన్నది ఒక దుఃఖం కాదు పాపం. ఇల్లు లేదు, ఆకిల్ లేదు, తినడానికి తిండి లేదు, ఉందానికి గూడు లేదు. పబ్లిక్ వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే సార్కి కూడా దుఃఖం వచ్చినట్టు అయింది. 3 వద్దుల సంది ఏం తిన్నారో ఏం పోయిలో అనుకున్నట్టుండు కావచ్చు. పబ్లిక్ కు సారే దగ్గరుండి ఇంత వడ్డిచ్చిండు బువ్వా. మరి అంత తిరిగి అలుసుకురు కదా సారు, మీకేమనిపించిందని అడిగితే 62 ఎకరాల 7 గుంటల భూమి సర్వే నంబర్ 147, 148, 149, 31 ఎకరం భూమి ఇప్పటికే ఆక్యుపై చేసిండ్రు. ఆ ఆక్యుపై చేసినటువంటి దుర్మార్గుల దగ్గర నుంచి ఆ భూమిని గుంజుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇవాళ వందల మంది ఇల్లు కట్టుకొని నివసిస్తున్న పేదల కూడా మాత్రం చెడగొట్టింది. అవు మరి అంతా రోడ్డున పడ్డారు. ఇప్పుడు పాలు అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, కూరగాయలు పండ్ల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఇండ్ల పని చేసుకుని బతికెళ్ళ తీసుకునేటోళ్ళు బొచ్చడు మందురు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరికీ ఆదరవు లేకుండా అయింది. మరి ఏండ్ల కమానంకేంచి ఆనే ఉన్నారు, రెక్కల కష్టం చేసుకుని ఇల్లు కట్టుకున్నారు. మీదికేంచి నల్లా కనెక్షన్లు ఇచ్చారు, కరెంటు సప్లై చేసారు, ట్యాక్స్లు తిరిగే ట్యాక్సులు వసూలు చేస్తూనే ఉన్నారు. మరి ఇన్నేళ్ల సందికి అన్ని అవుతుంటే అధికారుల కండ్లకు ఇదంతా కనపడకపోయి ఉండొచ్చు నా ఎట్టా. యాదో ఒకటి కానీ నిజంగానే అది సర్కారు భూమి అయితే వాళ్ళంతా రోడ్డున పడకుండా 2 గదుల ఇంట్లో ఏదో ఒకటి కట్టి సార్లు అంతా రోడ్డున పడి గోడెలో పోసుకుంటారు. తెలంగాణలో షెయి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఏదో పంచాయతీ నడుస్తూనే ఉంది. కారోళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు నడుమ. ఏం పని చేస్తలేరు గవర్నమెంట్ వాళ్ళని కార్ పార్టీ వాళ్ళు. చలో పోయిన 10 ఏళ్లలో మీరేం చేసిరు చెప్పుర్రి అని కాంగ్రెస్ వాళ్ళు. ఏదో పంచాయతీ ముంగటేసుకొని కయ్యం పెట్టుకుంటూనే ఊర్రు తేపకోసారి. అగో అట్లనే ఇప్పుడు 2 పార్టీల లీడర్ల నడుమ ఈ పంచాయతీ నడుస్తుంది. కాళేశ్వరం కాంచి సాల్ చేస్తే కాలువ నీళ్ల వరకు, రైతు బంధు కాంచి సాల్ చేస్తే యూరియా కట్టల వరకు, సర్కారు కొలువుల కాంచి సాల్ చేస్తే సర్కారు భూముల వరకు యాదో ఒకటి పంచాయతీ ముంగట పడుతూనే ఉన్నది. సర్కారు వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడుమ కిలికిలి నడుస్తూనే ఉన్నది. ఇక ఇప్పుడు శారదాపీఠం భూముల ముచ్చడం ముంగటేసుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు సారు పొద్దుగాల ఆడికి పోయి ఈ మాట అన్నాడు. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈరోజు అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? ఇగిట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా? కౌంటర్ వస్తూనే ఉంటుందా? అట్టనే ఇప్పుడు హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలకు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అన్న మాట గిట్టుంది. రాజకీయాలే చేయాలి, ఈ రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరగొద్దు, ఈ రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారన్న భయంతో ఇటు ఆ కేటీఆర్, హరీష్ రావు 24 గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళకున్నటువంటి అపోజిషన్ పొజిషన్ ని మిస్యూజ్ చేసుకుంటా తెలంగాణ ప్రజల మదిలోన విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తారు. అటు జనగాం జిల్లాకు పోయి కూడా ఇదే మాట హరీష్ రావు సార్ది. ఏడికి పోయినా భూముల ముచ్చటే. మొత్తం 35 మండలాలలో భూభారతి స్కామ్ అయిందనేది హరీష్ అన్న అంటున్న మాట. భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ కి ఎట్లా దొరికింది? ఇంకా పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి
ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గిట్లా పోయిన కాడల్లా భూముల ముచ్చట్లు మాట్లాడుకుంటా ఆడోటి ఈడోటి లొల్లులు చేసుకుంటానే ఇంకో రోజు జిహెచ్ఎంసీ మీద నజరేషుల్లో కార్ పార్టీ వాళ్ళు ఇవాళ పట్నంలో ఉన్న కార్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టిండు పార్టీ ముఖ్య లీడరు రామన్న. దేనికంటారా ఇంకేముంటది వచ్చే మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు మాట్లాడుకునేది. అందుకే ఏదో ఓటి కానీ ఈ 2.5 ఏళ్ల సంది సుయ్యం అంటే నాకో పూజ అన్నట్టే యాదో ఓటిలో అయితేనే ఉన్నదప్ప తెలంగాణలో కార్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నడమా. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి లీడర్లు ఎవ్వళ్ళు ఏ పని పెట్టుకోరు. పనులన్నీ ఇడిచిపెట్టి ఊర్ల పొంటి తిరుగుకుంటా పబ్లిక్ ను కలుసుకుంటుంటారు. అందరికందరూ పైసల కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచిపెడుతుంటారు. అగో అట్లనే ఈసారి కూడా సీఎం సార్ పెన్షన్ పైసలు పంచిపెట్టే తందుకు పోయిండు. మరి ఏడేడే తిరిగిండు ఏమేమి ముచ్చట్టు చెప్పిండు ఇవాళ పొద్దంతా ఎట్లెట్లా నడిచింది సార్ ప్రయాణం అంతా అరుసుకునొద్దాం పర్రి. క్షణం తీరికలేదు ఇలా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సార్కు పబ్లిక్ లో తిరుగుడు పోయిన కాడలా ముచ్చట్లు చెప్పుడు. ఓ రోజు పింఛన్లు పంచుకుంటూనే ఇంకో రోజు వ్యాక్సిన్లు పంచిండు ఇవాళ సీఎం సారు. విజయనగరం జిల్లాలో తిరిగేతందుకు పోయి చీపురుపల్లిలో ఆడోళ్లకు వ్యాక్సిన్లు వేసేటి కార్యాన్ని సాల్వ్ చేసిండు. ఆటంక మీటింగ్ లో మాట్లాడుకుంటా పబ్లిక్ కు బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు సారు. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక బాధ్యత కలిగిన తల్లిగా బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సర్కార్ తరపుకించి ఆడోళ్ళందరికీ పుక్కట్లనే హెచ్పివి వ్యాక్సిన్ వేపిస్తారట. ఆడోళ్ళకే ఎందుకంటే దాని వెనుక కూడా ఒక కథ ఉంది. మళ్ళా గా సూది మంది వేసుకుంటే ఆడోళ్ళకు అడ్డమైన క్యాన్సర్ రోగం రాకుండా ఆపుతుందట. నువ్వు ఆడోళ్ళకి వచ్చేటి దాంట్లో ఎక్కువ మంది దానికి రొమ్ము క్యాన్సర్లే వస్తున్నాయట. అది రాకుండా ఆపేతందుకు ముందుగాలకి వ్యాక్సిన్లు ఇస్తున్నాం అనేది సార్ అంటున్న మాట. అంతేకాదు నెల నెల ఎంత పెన్షన్లు పంచుతుందో కూడా లెక్కలు చెప్పిండు కొడుతుగా సీఎం సారే. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి నెల నెల యాడికో కాడికి సారి పోతూనే ఉంటాడు, పెన్షన్లు పంచుతూనే ఉంటాడు. అటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి జాగలాలు పెన్షన్లు పంచి పెడతానే ఉంటారు కూడా. ఇగేటు 1వ తారీఖు నాడు ఐతారం అవుతుందని ఓనాడు ముందుగానే పింఛన్లు పంచేటి కార్యం పెట్టుకున్నట్టు ఈ పాలికి ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు.